ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా నిత్య కృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకును మీ కుటుంబాలకును శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధమైన దేవుని వాక్య గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుతున్నాం. నేలన మొలిచినటువంటి పచ్చిక తోయను మిడతలను తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్దిగా జనము గలవాడు, అతడు అలాగున నిలిచి అని నేను విన్నపము చేయగా. ఇక్కడ రాయబడిన మాటల్లో వేసిన పంటను, చేతికి రావలసిన ఫలాలు, మిడతలు, ఇంకా కొన్ని కీటక నాశనాలు వాటిని తినివేసినట్లుగా, అనగా యాకోబు కొద్దిగవాడు, మరి ఆయనకు అలాగ జరిగి ఉన్నదని యాకోబు కొద్దిగా జనాంగముగా అతడు నిలిచి ఉండెను. ఇదిగో ఆయన విన్నపము చేసి ఉన్నప్పుడు రాయబడిన మాటల్లో 4వ వచనంలోకి వచ్చేలకే యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చను. ఇక్కడ ఈ 2 మాటల్లో మీరు వ్యత్యాసము కలిగితే, యాకోబు కొద్దిగా జనాంగము, వారిలో కొన్ని నష్టములు, కొన్ని కష్టములు, కొన్ని వారి చేతికి రానివి, వ్యర్థమైపోయినవి పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇక్కడ యాకోబు నిలిచి దేవునికి విజ్ఞాపన చేయగా ప్రభు చెబుతున్నారు, ఇదిగో అది ఇక జరగదు అని సెలవిచ్చినట్లుగా రాయబడి ఉన్నది. ఈ మాటల్లో గడిచినటువంటి దినాలలో, గడిచిన సంవత్సరాల్లో ఏవేవో నష్టాలు కొన్ని పరిస్థితులు పడచూపి ఉండొచ్చు. ఈ సందర్భములు, ఈ మూలవాక్యములు చెప్పే మాట ఏంటంటే, జరిగిన నష్టములు అది ఎందువలన కలిగిందో ఒకసారి దేవుని సన్నిధిలో నిలిచే అనుభవం నీలో ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు అడగగలిగినటువంటి నిబంధన నీలో ఉంటే, దేవుని సన్నిధిలో సరిచేసుకునేటువంటి తీర్మానం నీలో ఉన్నట్లయితే, ఇంతకు ముందు జరిగినది ఇక మీదట జరగదని దేవుడు వాగ్దానాన్ని నువ్వు పొందుకోగలుగుటానికి అర్హుడుగా ఉంటావు. ఎందుకనంటే కొన్ని పరిస్థితులు మనుషుల యొక్క ఆలోచన విధానాలు, వారి నడవడి, వారితో దేవునితో తీసుకోవలసినటువంటి నిబంధన లేకపోవటం. ఎందుకంటే అపోస్తుల కార్య గ్రంథములో 26వ అధ్యాయము 22వ వచనములో మనం చదువుతున్నప్పుడు, ఆయన నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి మృత పునరుద్ధానము పొందిన వారిలో మొదటివాడు నగుట చేత ఈ ప్రజలకు, ఇదిగో అన్యజనులకు తెలియచేస్తున్నటువంటి మాట మీరు గమనిస్తే, ఆయన నేను దేవుని వలన సహాయము పొంది తిని నేటి వరకు నిలిచి ఉంటిని. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నిలిచినటువంటి అనుభవం ఉంటే, ఆయన వల్ల నీవు ప్రతి సహాయము నువ్వు పొందుకోగలుగుతావు. నీవు వాటి యందు దేవునితో నిబంధన వాక్యము చేత పరిశుద్ధపరచబడి నీవు నిలిచినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు ఆయన వలన నీకు తప్పకుండా సహాయము కలుగుతుంది. కొందరు ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడరు. ఏదో కాస్త కొద్దిగా కలగగానే, కాస్త ఏదో ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని ఆశీర్వాదాలు చూసినప్పుడు, ప్రభు చెప్పినటువంటి మాటలు కానీ, ప్రభు చేయమన్నటువంటి రీతిని కానీ మర్చిపోయినప్పుడు దేవుని వలన కొన్నిసార్లు సహాయము వ్యర్థమైపోతుంది. అందుకని యాకోబు ఆయన మీదకి వస్తున్నటువంటి ఆ పరిస్థితులు చూసి దేవుని ఎదుట నిలిచి దేవునికి విన్నపము చేయగా అది ఇక జరగదని దేవుడు మాట ఇచ్చాడు. ఇక్కడ కూడా భక్తుడు చెప్తున్న మాట, నేను దేవునితో నిలిచి ఉన్నాను, నేటి వరకు నిలిచే ఉన్నాను, అందుకనే దేవుడు వల్లనే నాకు సహాయమో కలుగుతుంది.
దేవుడి సన్నిధిలో ఈరోజు నిలిచిన అనుభవాలు ఎందరిలో ఉన్నాయి. ఎందుకంటే మరి కీర్తనలో 37వ కీర్తన 18వ వచనములో మనం చదువుతున్నాం, నిర్దోషుల చెరలు యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలిచి ఉంటుందంట. నీకిచ్చే స్వాస్థ్యము, ఆ వ్యక్తి యొక్క స్వాస్థ్యము, ఎవరి స్వాస్థ్యము సదాకాలము నిలిచి ఉంటుందంటే నిర్దోషమైన చర్యలు. వారి దినచర్యలతో కలుపుకుంటే మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క చర్యలంతట్లో కూడా ఏ దోషము లేని నిర్దోషమైన చర్యలుగా ఉన్నాయి. కాబట్టి సదాకాలము నిలిచేటువంటి స్వాస్థ్యము దేవుడు వారికి ఇస్తున్నట్లుగా రాయబడి ఉంది. ఈరోజు నీ దినచర్యలు ఎలా ఉన్నాయి? ఇంకా దోషములతో, బలహీనతలతో, లోపముతో కాదు, కానీ నిర్దోషమైనటువంటి చర్యలుగా ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నటువంటి మాట, ఇదిగో సదాకాలము నిలిచేటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథములో కూడా 72వ కీర్తన 17వ వచనములో, అతని పేరు నిత్యము నిలిచి ఉండినట్లు అతని నామమును సూర్యుడు ఉన్నంత కాలము సిగురించుచూ ఉండెను. చూసారా, సూర్యుడు ఉన్నంత కాలము వారు సిగురు పెడుతూనే ఉంటారు. ఇదిగో మనుషులు దీవించబడుదురు, దేవుడు అట్టి విషయములో అతన్ని ధన్యుడని చెప్పుకుంటారు. దేవుడు సన్నిధిలో వాక్యం ఇక్కడ, ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడు ఉన్నంత వరకు సిగురు పెట్టినటువంటి అనుభవం చూడండి. ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద ఆయన సన్నిధిలో నిలిచిన అనుభవం కలిగినప్పుడు భూమి మీద వారు ఉన్నంత వరకు కూడా దేవుని సన్నిధిలో వారు చక్కగా ఒకటి సదాకాలం నిలిచే స్వాస్థ్యం ఇచ్చే దేవుడు. అలాగనే నీవు భూమి మీద ఉన్నంత వరకు కూడా నీకు కలిగిన సమస్తమును కూడా ఆయన ఆశీర్వాదముగా దీవించే దేవుడు. అయితే నీవు ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయనకి నీవు విజ్ఞాపన చేసే వ్యక్తివై ఉన్నట్లయితే నీవు గడిచినటువంటి రోజుల్లో కోల్పోయిన ఏమైనా ఉన్నా, కోల్పోయిన వాటినన్నిటికీ రెండింతల ఆశీర్వాదాలు ప్రభు నీకు కలుగు చేస్తాడు. విశ్వాసముతో భక్తి జీవితములో చాలా జాగ్రత్తగా నడుచుకోవలసిన రోజులు ఈ రోజులు. చూద్దాం మరి 112వ కీర్తనలో మరి 3వ వచనం, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వారు నీతి నిత్యము నిలిచి ఉండెను అని రాయబడు. ఇక్కడ మీరు గమనిస్తే కలిమియు సంపద వారి ఇంట్లో ఉండును, వారు నీతి నిత్యము నిలిచి ఉండెనని రాయబడింది. అంటే దేవుని యందు ఎవరైతే నిలిచి ఉన్నారో, దేవుని యందు అలాగున ఆయన చెప్పినటువంటి భక్తి శ్రద్ధలతో ఎంతో దేవునితో నిబంధన చేసుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయో, వారి ఇంట కలిమి ఉంది, సంపద ఉంది, వారి నీతి నిత్యము నిలిచి ఉంటుంది. ఈరోజు వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు నిన్ను కలిమిలో ఉంచటానికే పిలిచాడు, కానీ లేమిలో కాదు. లేమి అనేది లోకానికి సూచన. లేమిలో నుండి కలిమిలోనికి ప్రభు నడిపించటానికి మొదటిగా ఇక్కడ కూడా గమనించాల్సినటువంటిది ఏంటంటే, నీ నీతి కావాలి. ఆ నీతి నిత్యత్వములో నడిపించబడిన అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు అప్పుడు నీకు ఎప్పుడు నీకు సదాకాలము ఆయన నీకు సహాయం చేసే సహాయకుడై ఉన్నారని వాక్యం ఇక్కడ మనకి తెలియచేస్తున్న మాట. కీర్తనలోనే 137వ కీర్తన 37వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి యొక్క సంతానము నిలిచిను, కానీ ఒకడు నిలవకుండా అపరాధులను నశించెదరు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నువ్వు కనిపెట్టాల్సింది నిర్దోషులను, యథార్థవంతులను, సమాధానపరచు వారి యొక్క సంతానమును కనిపెట్టాలి. కొందరు కనిపెడుతుంటారు, వారు సంపాదించిన సంపాదన, వారు కూడబెట్టిన డబ్బులు, వారు కనపడుతున్నటువంటి డంబం, ఇది కాదు. ఆత్మీయ మనోనేత్రాలతో ఎతకవలసినటువంటి మనము వారిలో ఆత్మీయతలో నిర్దోషత్వమును, అలాగనే యథార్థత్వమును, సమాధానపరిచేటువంటి అనుభవాలు ఉన్నప్పుడు దేవుడు వాక్యం చెప్తున్న మాట,
వారిని కనిపెట్టగలిగితే ఎందరో భక్తులు, ఎంతోమంది సేవకులు మరి దేవుడు చెప్పినట్లుగా నిర్దోషాన్ని కాపాడుకోగలిగారు, యథార్థతను కాపాడుకోగలిగారు, సమాధానముగా ఇదిగో వారు నడుచుకోగలిగారు. కాబట్టి వారిని దేవుడు భూమి మీద జ్ఞాపకం ఉండేటట్లుగా వాళ్ళ పేర్లను ఉంచినట్లుగా రాయబడి ఉంది. అంటే దేవుడు చెప్పినటువంటి మాటల్లో వారు యథార్థంగా నిలబడి ఉన్నారు కాబట్టి వారికి ఏ తక్కువ లేదు. ఈరోజు మనం చూడవలసింది ఏంటంటే పరిశుద్ధులైనటువంటి భక్తులను మనం చూడాలి, పరిశుద్ధ ఆత్మ చేత నడిపించినటువంటి సేవకులను మనం చూడాలి, దేవుని వలన దీవించబడి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన దీవెనలు కలిగినటువంటి వారిని మనం గమనించాలి, లోకాన్ని కాదు. ఇక్కడ అదే చెప్తున్నటువంటి మాటలు. అందుకనే కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనకు ఎన్నో విషయాలు మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యము తెలియచేస్తున్నటువంటి మాట, నీవు దేవుని సన్నిధిలో ఆత్మీయతలో నువ్వు నడుచుకోవాలంటే ఇదిగో దేవుని వాక్యం చెప్తున్న మాట, ఆయన ఎదుట నువ్వు నిలిచి ఉన్నావు. ఆయన ఎదుట నువ్వు నిలిచి ఉన్నట్లయితే సమస్తమును కూడా ఆయన నీకు నీతిగాను, యథార్థముగాను, పరిశుద్ధముగాను దేవుడు నీ పక్షముగా సహాయము చేసే సహాయకుడై ఉన్నాడు. దేవుని యందు నువ్వు నిలిచి ఉండాలి. అప్పుడు నేను దేవుడు యందు నీవు నిలిచినటువంటి నిబంధన చూసి ఆయన నీ యందు నిలిచి సదాకాలం నిలిచేటువంటి కృప నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకందరికీ కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయము మీ వాక్యము చేత మాతో సూటిగా మాట్లాడిన ఆమోసు గ్రంథములో అయ్యా గత సంవత్సరంలో కొన్ని నష్టాలు జరిగి ఉండొచ్చు, కొన్ని కష్టాల్లో ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు ఉండొచ్చు. అలాగునే ఈ సంవత్సరం కూడా కాదు, కానీ మొదటిగా ప్రతి కుటుంబము మీ యందు నిలిచే భాగ్యము, ఎప్పుడైతే యాకోబు నిలిచి మీ యందు పశ్చాత్తాపము కలిగి విన్నపాలు చేసి ఉన్నారో, ఇక మీదట అటువంటి నష్టము జరగదు, నీవు నా యందు నిలిచి ఉంటే నేను నీకు సహాయము చేస్తానని మాట ఇచ్చిన దేవుడు ప్రభువా, ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతనమైన రోజులలో నూతన పరచబడి నూతన కార్యాలతో ప్రభువా మరి మీ యందు నిలిచిన వారిలో ఈ యొక్క ప్రతి ఒక్క సమాధానం పొందుకునటానికి మీ కృప దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకో యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.